మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బాబు గారు, సయ్యద్ బాయ్ డిసెంబర్లో యావరేజ్ రేట్ ఉంటాయా చెప్పండి బాయ్ అన్న. ఇది నవంబర్ 11, 2 వారాల సమయం ఉంది, ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంగళ్ళు టాప్ రేట్ ఎంత బ్రో? 570 రూపాయలు. నమస్తే సయ్యద్ షతాద్ అన్న. నౌ గ్రౌండ్ నోట్ ఈజ్ సూపర్. ఢిల్లీ రాజా ఇస్ నాట్ ఏ బ్యాడ్ బాయ్, హీ గోస్ ఢిల్లీ. సూప్రసాద్ గారు, మళ్ళీ ఇప్పుడైతే టమోటా కంటే వేరుశనగ పంటే ఉత్తమం అని కామెంట్ పెడుతున్నారు. రెండవది వచ్చి ఇండియన్ అగ్రికల్చర్ గురించి పాజిటివ్ కామెంట్ పెట్టారు. అతనేం చెడ్డవాడు కాదు, ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడని అని కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే తన్వీర్ బాషా గారు 640 అమ్మిందా బ్రో? అమ్మింది వాళ్ళ మదనపల్లిలో. వినోద్ కుమార్ కోలార్ తమ్ముడు, సెకండ్ కటింగ్ కోలార్ ఎస్ఎల్వి 999లో మావి టాప్ ప్రైస్ టుడే 282 స్మాల్ బాక్స్ 15 kg బాక్స్, మళ్ళీ 10 kg బాక్సులు 385 రూపీస్ రేట్. గుడ్. హాయ్ సయ్యద్ అన్న, మదనపల్లి సరౌండింగ్ ప్లాంటేషన్ ఎలా ఉంది? ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్న. మా పావగడ సైడ్ బాగానే ప్లాంటేషన్ చేస్తున్నారన్న. బసవరాజు గారు, అన్న మదనపల్లి మండలం ఈ పరిసర ప్రాంతాల్లో టమోటా పంటకు ప్రసిద్ధి. ఇక్కడ రైతులు ఎక్కువగా పంట పెట్టేది టమోటాలే. ఎక్కడో చోట ఏదో ఒక మూల ప్లాంటేషన్ జరుగుతూ ఉంటుంది. అయితే సీజన్ లాగా భారీగా ఉండదు, లిమిట్గా మెత్తగా జరుగుతూ ఉంటుంది. ఇక మనం మరొక పరిశీలిస్తే కోలార్ తమ్ముడు, ఎక్కడ గ్రేడింగ్ చేస్తే ఏంటి బ్రో? బట్ మండీలో చేస్తే ఏంటి, తోట దగ్గర గ్రేడింగ్ చేస్తే ఏంటి బ్రో? అంతా ఒక్కటేగా, మీరు ఫార్మర్స్ని మోసం చేయకండి. సో ఓకేనా బ్రో? కోలార్ తమ్ముడు, ఎక్కడ చేస్తే గ్రేడింగ్ ఏమి, మండి కాడ చేస్తే ఏమి, ఇంటికాడ చేస్తే ఏమి, తోటకాడ చేస్తే కామెంట్ పెట్టావు. మరి కోలార్ టమాటా తీసుకెళ్తున్నావు కదా, గ్రేడింగ్ లేకుండా తీసుకెళ్ళు, తెలుస్తుంది ఎక్కడ. దీనికి రామశ్రీ గారు, కంపేర్ వడ్డిపల్లి టమోటా ప్రైజెస్ అండ్ మదనపల్లి టమోటా ప్రైజెస్ దగ్గరకు పెట్టారు. కోలార్ టమాటా ప్రైస్ కంపేర్ చేయండి బ్రో. ఏదేమైనా కోలార్ తమ్ముడు, కోలార్కి టమాటా రెగ్యులర్ తోలుతూ ఉంటావు, నువ్వు కూడా ఎక్కడ గ్రేడింగ్ చేసి ఏంటి అని కామెంట్ పెడితే ఎలా? ఇది నువ్వు ఇంటి దగ్గర కావచ్చు, మీ తోట దగ్గర కావచ్చు, గ్రేడింగ్ చేసి కూడా టమాటాలు అలాగే తీసుకెళ్ళి మదనపల్లి తీసుకెళ్ళినట్లు అక్కడ వెళ్ళి క్లీనింగ్ అవుతుందేమో, లేదా అక్కడ ధరలు ఏం పెడతాయో. ఇంటి దగ్గరే అన్ని రకాలు అక్కడ టమాటా వేరు చేసి కోలార్ కానీ వడ్డీపల్లి కానీ తీసుకొడుతున్నాం కాబట్టి అక్కడ టమాటాలు క్వాలిటీలు ఉన్నాయి, ధరలు కూడా పెడుతున్నాయి. ఇంకా మనం మరొక పరిశీలిస్తే బిల్లా యాదవ్ గారు, హాయ్ సయ్యద్ అన్న. హాయ్ బ్రో, మీకు ఇష్టం లేకపోతే వేరే యూట్యూబ్లో వీడియోస్ చూడకండి అన్నారు. అందులో ఏముందో చూడాలని చూశాను. వాళ్ళు ఏమి చెప్తున్నారంటే సయ్యద్ అన్న వీడియోస్లో కామెంట్స్ మాత్రమే ఉంటుంది, బట్ నేను ఫ్యూచర్ రేట్స్ చెప్పే దమ్ముంది అంటున్నాడు. ప్లీజ్ మీరు కూడా కొద్దిగా గేర్ మార్చండి అన్న ప్లీజ్. ఏం గేర్ మార్చి పడతామన్నా? ఆ యూట్యూబ్లో నాకు తెలియదు, నేను ఎవరు ఈ వీడియోలు కూడా చూడను. నా వీడియోలు నాకు చేయడానికి సమయం ఉండదు కాబట్టి వేరే వాళ్ళ వీడియోలు నేను పట్టించుకొని అసలు చూడను నేను. ఇక ఫ్యూచర్ రేట్స్ గురించి చెప్పుకుంటూ పోతే 6 మాసం సర్వే అయిపోతుంది. మళ్ళీ ఆ వెరీ సారేమో దాని జోలికి మాత్రం నేను వెళ్ళను. మీకు ఇష్టం లేకుంటే వేరే యూట్యూబ్లో వీడియోస్ చూడకండి అన్నారు. నేను చెప్పలేదన్నా, కొన్ని యూట్యూబ్ గురించి మీరు కామెంట్లు పెడుతున్నారు. యూట్యూబర్స్ గురించి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చాలా బ్యాడ్ కాబట్టి చెప్పారు, ఇష్టం చూడొద్దని చెప్పి అందులో తప్పేముందన్నా. బట్ నేను అన్నట్టుగా ఫ్యూచర్ రేట్స్ చెప్పేదమ్ము ఆయన ఉందని అన్నా కూడా ఓకే, సంతోషం. మనం మాత్రం ఆ దారిలో వెళ్ళాం అన్న. 15 డేస్లో రేట్ పెరుగుతుందా? పక్కా, క్షమించాలి, 10 రోజుల ధర పెరుగుతుంది పక్కాగా అని చెప్పి ఆయన మనుషుల కామెంట్ పెట్టారు. ఇవాళ లేదన్నా, ఒక 4-5 రోజులు ధర తగ్గినా కూడా నేనంటే కాస్త టమాటాలు ధరలు బాగానే పెడుతున్నాయి. మదనపల్లి కూడా ఇంటికి వాటిని పోలిస్తే ఒక్కసారిగా ధర పెరిగింది. అంగళ్ళు కూడా ధర ఏమాత్రం తగ్గలేదు. కాబట్టి అన్నదాత చాలామంది కామెంట్లు పెట్టారు, ఎండవల్ల తొందర కాయలు మాగిపోతున్నాయి, 4 కటింగ్లు టమోటా తోటలు అయిపోతాయి, తర్వాత ఏం కాయలు ఉండవు అని చెప్పి. వాస్తవ పరిస్థితి అలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి. అన్నదాత ఆందోళన చెందవద్దు. 2 రోజులు ధర తగ్గే ముందుకి గ్రౌండెడ్ సూపర్ అని వెంకటగిరి సుప్రసాద్ గారు, టమోటాలు పంట వేసి చచ్చిపోయారు, ఇంకా ఇది చచ్చిపోతావు, టమాటా పంట జోలికి వెళ్ళొద్దని నేను మరొకరితో ఇలాంటి చాలా కామెంట్లు వస్తున్నాయి. బట్ డోంట్ వరీ, ధరలేదో ఒక్కసారిగా భారీగా పడిపో సునామీలాగా టమాటాలు వస్తే తప్ప. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భగవదీయుడు సయ్యద్ షహతాజ్.